హాయ్ అండి, మీ అందరి కోసం ఒక మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. కథ పేరు నా రాక్షసుడు. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరి చుట్టూ పొలాలు, మధ్యలో ఊరుంటుంది. చూడ్డానికి పచ్చదనాన్ని ఆహ్వానిస్తున్నట్టు ఆహ్వానం పలుకుతుంది ఆ పల్లెటూరు. ఉదయం 5 గంటలైతే చాలు, అలారంతో పనిలేదు. కోడి కూతతో ఊరే మేల్కొంటుంది. ఇంకా ఇలాంటి పల్లెటూరులో ఉన్నాయా అనిపిస్తుంది. ఇప్పటికి కూడా ఆ ఊర్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవాలి ఆడవాళ్ళు. మన విలేజెస్ ఎంతో డెవలప్ అవుతున్నాయి, కానీ అక్కడ పాతకాలంలాగా ఇంకా పనిచేస్తున్నారు. పొలం పనులు కూడా స్వయంగా వాళ్ళే చేసుకుంటారు. అలాగే వరి పండిన తర్వాత మిషన్తో కాకుండా వాళ్ళే వరి కోసి వడ్లు వచ్చేలా చేసుకుంటారు. ఎంతో కష్టపడతారు. ముఖ్యంగా మతాల భేదం లేదు, కులాల భేదము లేదు. ఒకరిని ఒకరు బందరికంతో ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు ఆ ఊర్లోని అందరూ. సీత మన హీరోయిన్. అందాల రాశి, ఒక అపరించి బొమ్మ. కల్మషం లేని మనసు తనది. పక్క వాళ్ళకి సాయం చేయాలన్న ఆలోచన తనది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. నానమ్మ తాతయ్య బాధ్యత తీసుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు సీతని. ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి సీత. తనకు డాక్టర్ చదవాలన్న ఆశ, కానీ ఇంట్లో పరిస్థితులు చూసి బైపీసీ ఇంటర్ వరకు చదివింది. తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయి నర్సుగా చేరింది. 5 ఏళ్ల నుంచి వర్క్ చేస్తుంది. ఎవరికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో, హెల్త్ బాగా లేకుంటే ఏ మెడిసిన్ వాడాలో చాలా బాగా తెలుసుకుంది సీత. అక్కడ పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్, ఆయనకి కూడా తనని చూస్తే చాలా గౌరవం. ఏ పని చెప్పినా చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది. ఇక ఇంజెక్షన్ గురించి అయితే, ముందు సీత ముందా అని అడిగి అక్కడ వాళ్ళు ఇంజెక్షన్ చేయించుకుంటారు. మాటల్లో పెట్టేస్తుంది అందరినీ. వాళ్ళకి తెలియకుండానే ఇంజెక్షన్ వేస్తుంది. అసలు సూది వేసావా తల్లి నువ్వు అని అడుగుతారు వాళ్ళు. అక్కడ పనిచేస్తున్న డాక్టర్ తన్ని ఒక కూతురులా చూసుకుంటారు. ఆయనది ఒక తండ్రి వయసు కాబట్టి డాక్టర్ చదవలేకపోయానా అన్న దిగులు లేదు. ఎంతోమందికి చాలా రకాలుగా హెల్ప్ చేస్తుంది. ఆ పల్లెటూరు వాళ్ళు హాస్పిటల్కి రానవసరమే లేదు. తనే వాళ్ళకి ఏ మందులు కావాలో తీసుకెళ్ళిస్తుంది. హాస్పిటల్లో ఎంత టైం వరకు పనిచేసినా సాయంత్రం ఇంటికొచ్చి ఇంటి పనులన్నీ పూర్తి చేసి వాళ్ళ నానమ్మ తాతయ్య కాళ్ళు పట్టి వాళ్ళ సేవ చేసుకుంటుంది సీత. ఎందుకు తల్లి, పొద్దున్నుంచి హాస్పిటల్లో చేసి అలసిపోయి ఉంటావు, కాస్త రెస్ట్ తీసుకోమ్మా అని చెప్తుంది ఆవిడ. అయినా కానీ తన మాట అస్సలు వినదు. ఇదండి సీత కథ. పద్ధతిగా చీరకట్టులో అందంగా కనిపిస్తూ ఉంటుంది. పొడవైన జుట్టు సీత. వెళ్తుందంటే అక్కడున్న అబ్బాయిలు తన జుట్టు వంక చూస్తూ ఉంటారు. అంత అందంగా ఉంటుంది. ఇంతటి అందమైన అమ్మాయి ఊర్లో ఉంటే అబ్బాయిలు ఊరుకునే ఉంటారా? వారానికి ఒకరు ప్రపోజ్ చేస్తూ ఉంటారు. అందరినీ తిరస్కరిస్తూ వెళ్తుంది మన సీత. మరి అలాంటి సీతకి ఎలాంటి భర్త వస్తాడు? రామయ్య లాంటి ప్రేమించే భర్త, లేక రావణాసురుడు లాంటి పరాయి స్త్రీని కోసం వెంపర్లాడే అతను వస్తాడా? చూద్దాం. అది ఒక రాజమహల్ లాంటి ఇల్లు. అలాంటి ఇంట్లో దేనికి కొదవలేదు, ఆస్తికి అంతస్తుకి. కానీ తల్లిదండ్రుల బాధ, కొడుకు సంతోషంగా ఉండాలని ఆశ వాళ్ళది. ఒకప్పుడు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, కానీ రావణ్ బిజినెస్లోకి అడుగుపెట్టిన తర్వాత ఒక గొప్ప స్థాయికి చేరుకున్న వాళ్ళు. సంపాదించడం మాత్రమే తెలుసు. రావణ్కి ఇంట్లో వాళ్ళతో ఎలా ఉండాలో తెలీదు. ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలీదు. ఎవరికి రెస్పెక్టే ఇవ్వడు. అందరూ నా మాటే వినాలి అని అంటూ అందరినీ శాసిస్తాడు. తల్లిదండ్రుల మాట అస్సలు వినడు. వాళ్ళ నానమ్మంటే కొంచెం ప్రేమ ఉంది కాబట్టి సాయంత్రం అయితే చాలు, ఇంటికొచ్చిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు. అతని చూస్తే ఒంట్లో భయం మొదలవుతుంది అందరికీ. అంత గంభీరంగా కనిపిస్తాడు. మొహం మీద ఒక చిరునవ్వు కూడా ఉండదు. ఎప్పుడు ఆ మొహం కోపంతో రగిలిపోతూ ఉంటుంది. తను నవ్వాడు అంటే ఆ నవ్వు వెనక ఏదో పరమార్థం దాగి ఉంది అన్నట్టు. తన గెలుపు, పక్క వాళ్ళ ఓటమిని చూసి వచ్చే నవ్వు మాత్రమే అది. అతను చూస్తే ప్రతి ఒక్కరికి భయం, ఏం చేస్తాడు అని. తల ఎత్తి అతని వైపు చూస్తే అతని తలలకు కూడా లేకుండా చూసేస్తాడు. అలాంటి మూర్ఖుడు. ఇక ఆఫీస్ స్టాఫ్ అంటారా? రావణ్ ఆఫీస్లోకి అడుగు పెట్టాడు అంటే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది. అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలంటే వణికిపోతారు అందరూ. ఇలా కూడా ఉంటారా బాస్ అనిపిస్తుంది. ఇచ్చిన శాలరీకి తగ్గట్టు పని చేయించుకునే బిహేవియర్ తనది. అందరికీ బోనస్ ఇస్తూ మంచి శాలరీ ఇస్తాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ మాత్రమే ఉంటాడు, కౌశిక్. తనతో నార్మల్గా మాట్లాడతాడు. తప్పనిస్తే ఇక ఎవరితో కూడా మాట్లాడు. తన దగ్గర డబ్బు లేని సమయంలో కౌశిక్ తనకి అండగా ఉన్నాడు. ఇంత గొప్ప స్థాయికి వచ్చినా కూడా కౌశిక్ మాట జవదారుడు అతనికి విలువ ఇస్తాడు. అలాంటి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు రావణ్. మరి ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇవ్వట్లేదు? తల్లిదండ్రులకు కూడా అతనంటే భయం. తనకి ఏమైనా చెప్పాలన్నా వాళ్ళ అమ్మతో చెప్తారు, రావణ్ వాళ్ళ నాన్న. ఇంత గంభీరమైన రావణ్ వెనక కథ ఏంటి? ఎందుకు తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు?
మరి కథలో తెలుసుకుందాం రండి. రావణ్ నిద్రలేచి ఆఫీస్కి వెళ్ళడానికి కిందికొస్తాడు. అతను రావడం గమనించి రావణ్ వాళ్ళ అమ్మ రజని వాళ్ళ నాన్నగారికి సైగ చేస్తుంది చెప్పమని. వాళ్ళ నాన్నగారు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ తల్లి వైపు చూస్తారు. రాజ్యలక్ష్మి వాళ్ళ నానమ్మ నేను చెప్తాను అని సైగ చేస్తుంది ఆవిడ. ఒకరినొకరు కళ్ళతోనే సైగ చేసుకుంటున్నారు, కానీ నోరు తెరిచి ఒక్క మాట కూడా చెప్పట్లేదు. అదంతా గమనిస్తూ ఉంటాడు కౌశిక్. రోజు వీళ్ళ సైగల గోల ఏంటో అర్థం కాదు. నానమ్మ నలిగిపోతుంది పాపం చెప్పి చెప్పి. వాడేమో పెళ్లి చేసుకోనని మొండుగా కూర్చునున్నాడు. వీళ్ళకేమో వాడికి పెళ్లి చేస్తే సంతోషం, కానీ మనవాడిలో ఉన్న మూర్ఖత్వాన్ని తట్టుకొని నిలబడే అమ్మాయి కావాలి. మరి అలాంటి అమ్మాయి ఉందా అని ఆలోచిస్తూ ఉంటాడు కౌశిక్. రావణ్ క్రిందికొచ్చి డైనింగ్ టేబుల్కి ఎదురుగా ఖరీదైన చైర్ వేసి ఉంటుంది. అది కేవలం రావణ్ కోసం మాత్రమే. అందులో వచ్చి కూర్చుంటాడు రావణ్ దర్జాగా. నానమ్మ ఇప్పుడు ఎలా ఉంది మీ హెల్త్ అని అడుగుతాడు. నాకేంటి తండ్రి, నీలాంటి మనవడు ఉండగా నాకేమవుతుంది చెప్పు. కానీ రావణ్, నిన్ను ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను, దానికి నువ్వు సమాధానం చెప్తావా అని అడుగుతుంది. నేనేం చెప్పాలి? అయినా ఎప్పుడో చెప్పేశాను పెళ్లి చేసుకోను అని. అలాంటివి మాటి మాటికి ఆ పెళ్లి గోల తీసుకొచ్చి నా ప్రాణం తీయకండి. ప్రశాంతంగా కూర్చొని 2 నిమిషాలు కూడా టిఫిన్ తిననివ్వరు కదా. రోజు ఇదేనా? మనిషి పెళ్లి చేసుకుంటేనే బ్రతకతాడా, లేకుంటే బ్రతకడా? చేశారు కదా నా చెల్లికి పెళ్ళి, దానిని ఒక పశువులో చూస్తాడు వాడు. అలాంటి వాడికి తననిచ్చి పెళ్లి చేసి తన గొంతు కోసారు. ఎంతో బాధ భరించింది. ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఉరేసుకొని చనిపోయింది. అలాంటి పెళ్ళిళ్ళు చేసుకొని ఏం సాధించాలి? అది కాదు రావణ్, తన తలరాత దేవుడు అలా రాశాడు. అది మన చేతిలో ఏమీ లేదు. తను చనిపోయినందుకు బాధ నీకు మాత్రమే కాదు, మాకు కూడా ఉంది. ఇప్పుడు కూడా తన మాటలు మా చెవుల దగ్గర వినిపిస్తూనే ఉంటాయి. ప్రతిసారి మమ్మల్ని తప్పుగా చేసి చూస్తున్నావు, కానీ నిన్ను నీకు ఎదురు సమాధానం ఎవరో చెప్పట్లేదు. కేవలం ఈ నానమ్మ కోరిక, నేను చచ్చే లోపల ఒక అమ్మాయి మెడలో ఒక తాళి కడతావా అని అడుగుతుంది. నానమ్మ ప్లీజ్, ఆ మాట ఇంకొకసారి అనకండి. నా మనసును అర్థం చేసుకుంది మీరు మాత్రమే. అలాంటిది మీరు లేకుంటే ఈ ఇంట్లో ఎవరు నాకు సంబంధించిన వాళ్ళు లేరు. అలాగని నన్ను బలవంతం చేయకండి. మీ అమ్మ నాన్న నీకు లేరా అని అడుగుతుంది. నా దృష్టిలో నాకు సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు. నాకు నువ్వు మాత్రమే, ఇక ఎవరూ నాకు లేరు. ప్రశాంతంగా కూర్చొని ఉంటే మీకు మనసు చెప్పట్లేదు కదా అని చెప్పి ఆ పల్లెంలో చేతిని కడిగేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రావణ్. తన వెనకే వెళ్తాడు కౌశిక్ కూడా. ఎందుకురా అలా మాట్లాడి వాళ్ళని బాధ పెడతావు? ఇకనైనా నీకు కోపం తగ్గించుకోగలవా అని చెప్తాడు. అది కోపం కాదు, నా గుండెల మంట. అలాంటి అగ్ని ఎప్పటికీ తగ్గదు. వాళ్ళంటే నాకు ఇష్టం లేదు. ప్రతి ఒక్కరి జీవితంతో ఆడుకున్నారు. చివరికి నా లైఫ్ ఇలా అవ్వడానికి కారణం కూడా వాళ్ళే అయ్యారు. అలాంటి వాళ్ళని నేను క్షమించలేను అంటూ కార్ సీట్ వెనక్కి ఆనుకొని కళ్ళు మూసుకుంటాడు రావణ్. తను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక మౌనంగా ఉంటాడు కౌశిక్. ఏంటి అత్తయ్య, ఏంటి మాకిది? మేము కావాలని చేయలేదు కదా. కొడుకు జీవితం నాశనం అవ్వాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరు. అలాంటిది వాడు ఎందుకు మా గురించి ఒక్కసారి కూడా ఆలోచించట్లేదు? దాదాపు 15 ఏళ్ళు వాడి మాట కోసం ఎదురు చూస్తున్నా. కనీసం నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. అమ్మ నాన్న అనే పిలుపుకి 15 ఏళ్ళు దూరంగా బ్రతుకుతున్నాం. చివరికి ఆ పిలుపుకి దూరం అయిపోయి చనిపోతానేమో అనిపిస్తుంది అని బాధపడుతూ ఉంటుంది రజని. సుబ్రహ్మణ్యం కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. రజని, నీ బాధ నాకు అర్థమవుతుంది, కానీ ఆ దేవుడు త్వరలోనే నీ బిడ్డ దగ్గరికి మిమ్మల్ని చేరుస్తాడు. వాడి ప్రేమ మీకు దక్కేలా చేస్తారు. మీరంటే వాడికి ఎంత ఇష్టమో నాకు తెలుసు, కానీ అది బయట పెట్టట్లేదు అంతే. ఆ ప్రేమ కాస్త ఇప్పుడు కోపంతో నిండిపోయి ఉంది. మెల్లగా ఆ కోపాన్ని కరిగిస్తే మీ మీద ప్రేమ కూడా బయటకు వస్తుంది అంది చెప్తూ ఉంది రాజ్యం. సీత ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి మధ్యాహ్నానికి లంచ్ కూడా ప్రిపేర్ చేసి హాస్పిటల్కి బయలుదేరుతుంది తను. అలా తను జాబ్ చేస్తూ ఇన్స్టాలో ఒక స్కూటీ కూడా తీసుకుంటుంది. ప్రతి నెల కొద్ది కొద్దిగా ఆ స్కూటీకి అమౌంట్ పే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ ఊరికి బస్సులు రావడానికి చాలా కష్టం ఉన్నది. 2 బస్సులు, అది పొద్దున్నే ఒకటి 8 గంటలకి, రాత్రి మళ్ళీ 8 గంటలు. అందువల్ల ఆ బస్సుతో విసిగిపోయి స్కూటీ తీసుకుంది. అలా తన కోసం ఎదురు చూస్తూ ఉంటాడు పృథ్వీ. అప్పుడే సీత రావడం గమనిస్తాడు. తను చూసిన వెంటనే తెలియకుండానే పెదవుల మీద చిరునవ్వు వచ్చి చేరుతుంది. హైట్ 5.8 ఉంటాడు. లైట్ గడ్డం వచ్చి రానట్టు ఉన్న మీసం కట్టు. స్మార్ట్గా మంచి శరీరాకృతితో చామన్ ఛాయ్ రంగులో ఉంటాడు. ఒక యంగ్ డాక్టర్, బహుశా ఒక 28 ఇయర్స్ ఉంటుంది. వచ్చి జాయిన్ అయ్యి 1 ఇయర్ అవుతుంది. చాలా బ్రిలియంట్గా, అందుకే అంత త్వరగా జాబ్లో జాయిన్ అయ్యాడు.
సీత అంటే భలే ఇష్టం తనకి. తన కట్టుబొట్టు, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో బాగా తెలిసిన అమ్మాయి. తన పని తను చేసుకుంటుంది. అక్కడ పనిచేస్తున్న స్టాఫ్ ఎవరితో మాట్లాడదు. కేవలం పెద్ద డాక్టర్ గారితోనే మాట్లాడుతుంది. ఇక పేషెంట్లు అయితే అందరూ తన గురించి మాత్రమే అడుగుతారు. అంత కేర్ తీసుకుంటుంది తను. అలాంటి అమ్మాయిని ఎవరైనా వదులుకుంటారా? లేదు కదా. తనని తన భార్యగా చేసుకోవాలని కలలు కంటున్నాడు పృథ్వీ. ఆ విషయం సీతతో చెప్పాలి అంటే భయం. అందువల్ల తన మనసులో మాట తనకి ఇంకా చెప్పలేదు. పృథ్వీ అంటే కొంచెం మంచి అభిప్రాయం ఉంది సీతకి, కాబట్టి అతనితో మాట్లాడుతుంది. మరి సీత పృథ్వీ ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా? అసలు రావణ్ తల్లిదండ్రులు ఎందుకు ద్వేషిస్తున్నాడు తెలుసుకుందాం. ముందు ముందు కథలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. మరి ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ మాత్రమే స్టోరీది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.